క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది. గ్రామం పంచాయత్ రాజ్ బొల్లారం, మండలం మేడ్చల్లో, మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన కొండపైన దేవస్థానం ఉంది. వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ. చాలా మంచి ప్రదేశం, ఎత్తైన ప్రదేశంలో కొండ ప్రాంతంలో ఉంది. షామీర్పేటకు అతి దగ్గరలో ఉన్న ఈ కొండ లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు గుడి లోపలికి. నా నంబర్ ఉంది కదా 703. పద్మావతి అమ్మవారి గుడి. వెంకటేశ్వర స్వామి పక్కనే గోదాదేవి అమ్మవారు. ఫౌండర్ చైర్మన్ సుధా వెంకటేశం. వెంకటేశ్వర గారు ఫౌండర్, గతంలో ఫౌండర్ చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ తాతగారండి 77 ఇయర్స్ 97 ఇయర్స్ పడుతుంది. మా ఆవులు ఇక్కడ 300 ఆవులు ఇక్కడ దగ్గర గోశాల ఉందా? గోశాల ఉందా? గోశాల, చిన్న గోశాల ఉంది ఇక్కడ టెంపుల్ పక్కనే. స్వచ్ఛమైన వాతావరణంలో పెద్ద కొండపైన కొలువై ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు ఇక్కడ. గోవులు ఏ విధంగా ఉన్నాయి చూడండి. పక్కనే షామీర్పేట చెరువు. చెరువు కనిపిస్తుంది చూడండి. షామీర్పేట చెరువు ఇది. ఇక్కడ గోశాల ఇది. ట్వంటీ 21 years బ్యాక్ భూమి పూజ చేసిన ఈ ఫోటో ఇది. అప్పట్లో ఉండేది నాకు స్లాబ్ వేసేటప్పుడే నాకు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ షామీర్పేట మండలంలో ఉన్నది ఇది. షామీర్పేట చెరువు పక్కన ఉన్నది ఈ టెంపుల్. ప్రధాన అర్చకులు ఉన్నారు మనకి ఇక్కడ దగ్గర.
ఆయన ఈ గురి టెంపుల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయ్యగారు, ఈ ఈ టెంపుల్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, భూమి పూజ ఎప్పుడు చేశారు? ఇది దాదాపు శ్రీ శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఇది దాదాపు 350 సంవత్సరాల క్రితం పూర్వం నాటి దేవాలయం. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు. అలాగే ఇక్కడ స్వామివారితో పాటు ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయి. చాలా పురాతనమైనటువంటి మహిమాన్వితమైనటువంటిది, చాలా పవిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది. అంటే ఈ భూమి పూజ చేసి దాదాపు కొన్ని 100 సంవత్సరాలు ఎప్పుడు చేశారు ఇది భూమి పూజ? ఈ భూమి పూజ వచ్చేసి 2000 సంవత్సరంలో శంకుస్థాపన చేయడం జరిగింది. చిన్నజీవ స్వామివారి చేతి మీదుగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేశారు 2000 సంవత్సరంలో. అక్కడ నుండి స్వామివారికి కార్యక్రమం చేస్తున్నారు. అంత ముందుకు పూర్వము స్వయంభుగా ఉన్నటువంటి స్వామివారికి అర్చన కైంకర్యాలు కూడా చేసేవారు. స్వామివారు ఈ ఎవరైతే దేవాలయం నిర్మించారో బాకరాజు సుదర్శనరావు గారు హయాంలో ఈ దేవాలయం అంతా నిర్మాణం జరిగింది. వారి ముత్తాత గారైనటువంటి బాకరాజు పరకిషన్రావు గారి స్వప్నంలోకి స్వామివారు సాక్షాత్కరించి వారు వంశస్థులే స్వామివారికి నిత్య కైంకర్యాలు చేయాలని స్వామివారు హెచ్చరించారు. అదేవిధంగా వారి వంశ పరంపరంగానే ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ సుదర్శనరావు గారు ఎంత ప్రాంగణం అంతా కూడా వారే ఏర్పాటు చేశారు. వారి కుమారులు ఇప్పుడు బాకరాజు వెంకటరామారావు గారు, దివాకర్రావు గారు ఉండి దేవాలయానికి చేస్తున్నారు. ఇప్పుడు ఈ గుడికి దాదాపు ఎంతమంది వస్తుంటారు? ప్రతిరోజు నిత్యము ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయము 6 నుంచి సాయంత్రం 6 వరకు ఓపెనే ఉంటుంది. మధ్యాహ్నం కూడా గుడి మూసివేయడం జరగదు. అలాగే ప్రతి శనివారం కూడా భక్తుల కోసము వంశపరంపరంగా దివాకర్రావు గారు చైర్మన్ గారు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టారు. అలాగే స్వామివారికి ప్రతి రోజు ఉదయం 6 గంటలకు శుక్రవార సేవ నిత్య కైంకర్యాలు జరుగుతాయి. శుక్రవారం రోజు పంచామృత అభిషేకాలు ఉంటాయి. వ్రతాలు, పెళ్లిళ్ళు, స్వామి కళ్యాణాలు కూడా స్వామి మండపంలో చేసుకోవచ్చు. బ్రహ్మోత్సవాలు కూడా చాలా ఘనంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంటే సంక్రాంతి సమయంలో జరుగుతుంది. గోదా కళ్యాణం ప్రారంభం అవుతుంది. సంక్రాంతి తెల్లవారి కనుమ పండుగ రోజు విశేషమైనటువంటి జాతర జరుగుతుంది. ఆ జాతరకి ఎక్కడి నుంచో నలుమూల రాష్ట్రాల నుంచి, పల్లెల నుంచి, పట్టాల నుంచి ఈ యొక్క దేవాలయానికి వస్తారు. 1,00,000కు పైగా పబ్లిక్ ఆ రోజు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా సంక్రాంతి సమయంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అలంకారంలో స్వామివారు దర్శనం ఇస్తారు ఇక్కడ. అదే సమయంలో ఇక్కడ మొక్కుబడి సేవలు, కుంకుమార్చనలు, కళ్యాణాలు వగైరా స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలన్నీ కూడా భక్తులు చేసుకుంటారు. వాళ్ళు మొక్కులు నెరవేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయి? ఇక్కడ వచ్చే భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. నీళ్ళ సదుపాయం ఉంది. ఇక్కడ ఉండడానికి వసతి ఉండడానికి సత్రాలు ఉన్నాయి, ధర్మసత్రాలు ఉన్నాయి. అన్ని ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి సంవత్సరము దేవాలయము వంశ పరంపర వంశం వారి చేత, అనువంశ ధర్మకర్తల చేత దేవాలయం ప్రతి సంవత్సరం ఏదో ఒకటి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ధర్మసత్రం అంటే ఫీ ఇస్తారేమో చార్జ్ చేస్తారు? 300 రూపీస్ ఉంటుంది పర్ డే. ఇక్కడ ఉండి ఇక్కడ పూజ చేసుకోవచ్చు దూరం నుంచి వచ్చేవాళ్ళు. గోశాల ఎప్పటి నుంచి మరి? గోశాల పెట్టి కూడా దగ్గర 8 సంవత్సరాల పైన అయింది. ఎన్ని గోవులు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ వచ్చి 6 గోవులు ఉంటాయి. ఉదయం ఇంటికి మెయింటెనెన్స్ చేసడానికి 2 ఉన్నాయి. గడ్డి కానీ, గ్రాసం కానీ, దానా దాని ఏదైనా చేసేవారికి 2 ఉన్నారు ఇక్కడ చేయడానికి. అయితే పిల్లలు కూడా డాన్స్ నృత్య కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి మీరు ఏర్పాటు చేస్తారు, వాళ్ళు కూడా సౌకర్యం కల్పిస్తారు. ఎప్పుడు వచ్చినా దేవాలయంలో ధార్మిక కార్యక్రమాలు చేయడానికి మీరు ముందుకు వస్తే మీకు సహకరించడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎవరైనా నాట్య కళాకారులు ఉంటే మీరు ఏదైనా వచ్చేవారికి శనివారం కూడా అట్లా ఏర్పాటు చేసుకుంటే భక్తులు కూడా వస్తారు కాబట్టి వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు. స్వామివారికి శనివారం కాబట్టి విశేషంగా స్వామివారు కూడా ఏ టైంలో ఉంటారు ఎక్కువ భక్తులు? ఉదయం మార్నింగ్ వస్తారు. మార్నింగ్ 7 నుంచి 11 వరకు ఉంటారు. మళ్ళీ సాయంకాలం 4 to 6 వరకు ఉంటారు. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం నీకు జాలల్ల నటగించు సంకీర్తనం. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం నీకు జాలల్ల నటగించు సంకీర్తనం. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం. సంతోషకరమైన సంకీర్తనం. సంతోషకరమైన సంకీర్తనం. సంతాపమణగించు
సంకీర్తనం సంతోషకరమైన సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం సంతతము దళచుడి సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం నీకు జాలల్ల నటగించు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సరవి సంపదలీచు సంకీర్తనం సరవి సంపదలీచు సంకీర్తనం సరిలేని దిదియపో సంకీర్తనం సరవి సంపదలీచు సంకీర్తనం సరిలేని దిదియపో సంకీర్తనం సరుస వెంకట విపుని సంకీర్తనం సరుస వెంకట విపుని సంకీర్తనం సరుగనను దళచుడి సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం నీకు జాలల్ల నటగించు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సంకీర్తనం సంకీర్తనం